హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ పసుపు గణపతిని చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా సులువుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, చిట్టి గణేశుడు ఎంత చక్కగా ఉన్నారో. మీరు కూడా ఈ వినాయక చవితి రోజున ఎకో ఫ్రెండ్లీగా ఇంట్లోనే ఇలా సింపుల్గా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పసుపును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే రెండు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోవచ్చండి. తర్వాత పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. గణపతిని పసుపుతో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే ఓన్లీ పసుపుతో చేస్తే కనుక తర్వాత విరిగిపోతూ ఉంటుంది. మైదా వేయటం వల్ల షేప్ అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా కలిపి 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అలాగే ఉండ్రాల కోసం గోధుమ పిండితో చపాతీ ముద్దలా కొంచెం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరు వేరు సైజుల్లో 11 వరకు బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో పెద్ద సైజు బాల్ వచ్చేసి వినాయకుడికి పొట్టగా అమర్చుకుంటాం. తర్వాత సైజులో ఉండే ఈ 3 బాల్స్ కూడా, ఒకటి మూషిక వాహనానికి, ఇది హెడ్ కి, ఇదేమో కిందన బేస్ లా పెట్టడానికి, ఈ 2 కాలుకి, ఈ 2 చేతులకి, ఇదేమో తొండంలా అమర్చడానికి, చివరగా ఈ చిన్న సైజు 2 వచ్చేసి చెవులులా అమర్చడానికి. ఎక్స్ట్రాగా కొంచెం ముద్దని సపరేట్ గా పెట్టుకోండి, ఎక్కడైనా అవసరమైతే వాడుకోవచ్చు. ఇప్పుడు మీడియం సైజులో ఉండే ఒక బాల్ ని తీసుకుని కిందన బేస్ లా పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన పొట్టకి ఏదైతే మనం పొట్ట కోసం పెద్ద బాల్ ని ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని కొంచెం వెనక్కి పెట్టాలి, మరీ సెంటర్లో కాకుండా. తర్వాత కాలుకి ఏదైతే బాల్స్ చేసుకున్నామో వాటిని తొడవైపు కొంచెం లావుగా, పాదం వైపు సన్నగా వచ్చేలా చేసుకుని ఈ విధంగా అమర్చుకోవాలి. చూసారు కదండి, పాదం అనేది మీకు ఇలా ఫింగర్తో ప్రెస్ చేయగానే పాదం షేప్ అనేది వచ్చేస్తుందండి. ప్రతి పార్ట్ కూడా అమర్చేటప్పుడు నీళ్ళతో తడి చేసుకుంటూ ఒక పార్ట్కి ఒకటి అంటించుకోవాలి, అప్పుడే స్టిఫ్గా ఉంటుంది. తర్వాత చేతులకు కూడా ఈ విధంగా వి షేప్లో వచ్చేలా చేసుకుని రెండింటిని కూడా పొట్టకి ఇరువైపులా కూడా అమర్చుకోవాలి. తర్వాత రైట్ హ్యాండ్ వచ్చేసి ముందు వైపుకి ఇలా బెండ్ చేసుకుంటూ స్ట్రైట్గా ప్రెస్ చేసుకోవాలి. అలా అయితే అభయహస్తంలా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఇందులో మోదకం గానీ, లడ్డు గానీ, ఉండ్రాలు గానీ పెట్టడానికి వీలుగా. తర్వాత దీనిపైన హెడ్ని అమర్చుకొని దీన్ని కూడా వెనక వైపు నుంచి తడి చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. తర్వాత తొండానికి మనం ఏదైతే బాల్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఒకవైపు లావుగా, మరొక వైపు సన్నగా వచ్చేలా చేసుకొని ఈ విధంగా అమర్చుకోవాలి. తర్వాత చెవులకి ప్రిపేర్ చేసుకున్న చిన్న బాల్స్ని తీసుకొని జస్ట్ ఫింగర్స్తో ఇలా పలుచుగా ఒత్తుకొని రెండు వైపులా కూడా అమర్చుకోవాలి. ఆల్రెడీ ఎక్స్ట్రాగా ముద్దని ఉంచాం కదండి, అందులో నుంచి చిన్న చిన్న పార్ట్స్ని తీసుకుని పెద్ద సైజు నుండి చిన్న సైజు వచ్చేంత వరకు ఈ విధంగా సన్నగా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఫైనల్గా చిన్న బాల్ని కూడా పెట్టుకోండి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా ఒకసారి స్టిక్ చేసుకుంటే మనకి చక్కగా కిరీటం కూడా అరేంజ్ అయిపోతుంది. తర్వాత మూషిక వాహనానికి సపరేట్గా పెట్టుకున్న బాల్ తీసుకుని ముందు వైపుకి షార్ప్గా వచ్చేలా, వెనక వైపు లావుగా ఉండేలా ప్రెస్ చేసుకోండి. చూడండి, మనకి మూషికం ఎలా చేసినా సరే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనికి వెనక వైపు నుంచి తోకను కూడా ఈ విధంగా అమర్చుకోవాలి. తర్వాత రెండు వైపులా కూడా చిన్న చిన్న పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఐస్ కోసం నల్ల మిరియాలని పెడుతున్నానండి. లుక్ అనేది చాలా బాగుంటుంది. వినాయకుడికి కూడా నల్ల మిరియాలు పెడుతున్నాను ఐస్ కోసం. తర్వాత టూత్ పిక్ని ఎడ్జ్కి చిన్న ముక్కని విరిచేసి ఒకవైపు దంతంలా, మరొక వైపు ఇంకాస్త చిన్న ముక్కని తీసుకుని ఇంకొక వైపు దంతంలా ఇలా అమర్చుకోవాలి. తర్వాత టూత్ పిక్తో చెవులకి ఇలా లైన్స్లా పెట్టుకోండి. తర్వాత నామాలు పెట్టడం కోసం నుదుటి దగ్గర, అలాగే హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వేలు కనిపించేలా 4 లైన్స్ పెట్టుకోవాలి. ఎడమ చేతిలో వైట్ కలర్ పిండి ముద్దతో ఒక మోదకాన్ని చేసి పెట్టానండి. తర్వాత ఎక్స్ట్రాగా ఉండే పిండి ముద్దలోంచి కొంచెం ముద్దను తీసుకొని ప్లేట్లా ఈ విధంగా చేసుకొని దీనిపైన వైట్ ముద్దతో ఉండ్రాలుగా చేసి పెట్టుకోండి. వైట్ కలర్తో నామాలు పెట్టుకొని రెడ్ కలర్, నేనైతే తిలకం వాడుతున్నానండి రెడ్ కలర్ కోసం, మీరు కుంకుమనైనా తడి చేసి వాడుకోవచ్చు. తర్వాత కాళ్ళకి ఇలా చెవులకు కూడా అట్రాక్టివ్గా కనిపించడం కోసం రెడ్ కలర్ని వాడాను. కుడి చేతి వైపు స్వస్తిక్ గుర్తు కూడా వేశాను. తర్వాత వైట్ కలర్ థ్రెడ్ని కూడా ఈ విధంగా కింద వైపు నుంచి పెట్టేస్తే మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుందండి. వైట్ కలర్ బొట్టు మీ దగ్గర లేకపోతే పౌడర్ని తడి చేసుకునైనా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో గణపయ్య. మీరు కూడా ఈ వినాయక చవితిన ఎకో ఫ్రెండ్లీగా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. యూస్ఫుల్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.